హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంత బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో స్వామివారికి అమ్మవారికి సంబంధించి 13వ పాశురం విందామండి. 13వ పాశురము పాట భావం విందామండి. రంగనాథ స్వామి వారి గోదా అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విందామా అండి. 13వ పాశురం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். அகில பாகவத திவ்ய திருவடிகளே சரணம். புள்ளின் வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பொடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளியெழுந்து வியாச முரங்கித்து புள்ளும் சிலம்பினகான் போதறிக் கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளக்கிடத்தியோ பாவை நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோரெம்பாவாய். புள்ளின் வாய் கீண்டானை பொல்லாரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளியசந்து வியாச முரங்கித்து புள்ளும் சிலம்பினகான் போதறிக் கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோரெம்பாவாய். మాయరూపూదనుజు మట్టు పెట్టిన ఎట్టి రామకృష్ణుల చరితగానమ్ము చేస్తూ పిన్న పడచులు తాము సంకేతస్థలికపుడే వెళ్ళి ఉన్నారమ్మ త్వరగలేవమ్మా. శుక్రుడు దయించెను గరుడస్తమించే భ్రమర నేత్రి విను పక్షులున్ సాగినవి నేడు మంచి దినము కపటమ్మును విడిచి కృష్ణునిడబాటులో కలిగిన తాపము తగ్గుటకు స్నానము మాతో కలిసి చేయవమ్మా. అభిప్రాయము మాది యోచించిరమ్మా. మాయ రూపూదనుజు మట్టు పెట్టిన ఎట్టి రామకృష్ణుల చరితగానమ్ము చేస్తూ పిన్న పడచులు తాము సంకేత స్థలికపుడే వెళ్ళియున్నారమ్మ
త్వరగా లేవమ్మా. శుక్రుడు దయించెను గరుడస్తమించే భ్రమర నేత్రి విను పక్షులున్ సాగినవి. నేడు మంచి దినము కపటమ్మును విడిచి కృష్ణునెడబాటులో కలిగిన తాపము తగ్గుటకు స్నానము మాతో కలిసి చేయవమ్మా. అభిప్రాయము మాది యోచించిరమ్మా. మరో సుందరాంగిని మేల్కొల్పడం. ఓ గోపిక, బకరాక్షసుణ్ణి చీల్చి చెండాడిన శ్రీకృష్ణ భగవానుని, రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుని కళ్యాణ గుణలీలలను ప్రకటించే పాటలను పాడుకుంటూ మనకంటే చిన్న వయసు గల కన్యకలు అందరూ నోము నోచే చోటుకి వెళ్ళి చేరారు. తెలతెలవారుతూ ఉంది. శుక్రుడు ఉదయించి బృహస్పతి అస్తమించాడు. గూళ్లను వదిలిన పక్షులు రొద చేస్తూ ఆహారం కొరకు ఎగిరిపోతున్నాయి. పద్మముల వంటి జింక వంటి అందమైన కన్నులు కలదానా, చన్నీట జలకాలాడ తగిన సమయంలో ఇంకా పానుపుపై నిద్రిస్తున్నావా? ఈ శుభదినాన ఇంకా నిద్రలేలా? మేలుకో, కపటం మాని మాతో కలువు, జాగు చెయ్యకు, వ్రతము ఆచరించడానికి మాతో రా. మరో సుందరాంగిని మేల్కొల్పడం. ఓ గోపిక, బకరాక్షసుణ్ణి చీల్చి చెండాడిన శ్రీకృష్ణ భగవానుని, రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుని కళ్యాణ గుణలీలను ప్రకటించే పాటలను పాడుకుంటూ మనకంటే చిన్న వయసు గల కన్యకలు అందరూ నోము నోచే చోటికి వెళ్ళి చేరారు. తెలతెలవారుతూ ఉంది. శుక్రుడు ఉదయించి బృహస్పతి అస్తమించాడు. గూళ్లను వదిలిన పక్షులు రొద చేస్తూ ఆహారం కొరకు ఎగిరిపోతున్నాయి. పద్మముల వంటి జింక వంటి అందమైన కన్నులు కలదానా, చన్నీట జలకాలాడ తగిన సమయంలో ఇంకా పానుపుపై నిద్రిస్తున్నావా? ఈ శుభదినాన ఇంకా నిద్రేలా? మేలుకో, కపటం మాని మాతో కలువు, జాగు చెయ్యకు, వ్రతమాచరించడానికి మాతో రా. ఇది ఈరోజు 13వ పాశ్రం పాట భావం అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, అభిమానం అన్నీ మారుతి సాహిత్య ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రేపు మళ్ళీ 14వ పాశ్రం పాట భావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకునే మీ మారుతి సాహిత్య ఛానల్ అండి. ఉంటానండి.